ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు దివ్యాంగులు. దివ్యాంగులకు పెంచిన పెన్షన్ అందించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెన్షన్ ఇవ్వడం లేదని, పాత పెన్షన్ మాత్రమే వస్తుందని చెప్పారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్నామని, పెన్షన్ పెంచి ఆర్థిక భారం తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించి లేదా ప్లాట్లు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించి సహాయం చేయాలని చెప్పేసి మరి మహిళలకి ఉచిత బస్ అని చెప్పేసి పెట్టారు. వికలాంగులకి బస్ పాస్ ఇచ్చారు, హాఫ్ టికెట్ అని చెప్పేసి. అది కాకుండా ఫుల్ బస్సులో కూడా ఫ్రీ పాస్ ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని మరి గౌరవంగా అడుగుతున్నాము. మీరు కూడా మా మీద నమ్మకం పెట్టుకొని గౌరవించి మమ్మల్ని వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆగదు. ప్రతిరోజు ఒక చోట ఒక్కొక్క విధంగా అన్ని జిల్లాల్లో ఇదే క్రమంగా రోజు చేస్తూనే ఉంటాము. ఇప్పటి నుంచి ఇంకా ప్రతి మండలంలో కూడా టెంట్లు వేసుకొని కూర్చుంటారు. ఈ రోజు జరిగిన దాని గురించి కృష్ణమాధవ్ గారికి మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ ఇస్తాము. మళ్ళీ తర్వాత సార్ ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం.